ఇదిగోండి టన్నెల్ స్టార్ట్ అయింది ఇక్కడ వైష్ణవి టన్నెల్. ఇట్లా 2-3 టన్నెల్ వస్తాయి ఈ రూట్లో. మొత్తం అడవి ఇదంతా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 3:30 అవుతుంది. 19th ఫిబ్రవరి. ఈరోజు మనం నాసిక్ నుంచి గోవా వెళ్తున్నాం అనమాట. ఇది గోవా ట్రిప్ ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం. మా వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఇదిగో ఈ లగేజ్ అంతా కూడా తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి, కారులో పెట్టాలి. చూడండి, ఇది లగేజ్. 2 సూట్ కేసులు ఉన్నాయి, చిన్న 2 కవర్స్ ఉన్నాయి. ఇది ఒక బ్యాగ్ ఉంది, ఇది ఒక డ్రోన్ బ్యాగు. ఇంక ఇవన్నీ కిందకి తీసుకొని వెళ్ళి మనం కార్లో లోడ్ చేసేద్దాం. టైం వచ్చేసి 4:12 అవుతుంది. 654 కిలోమీటర్స్, 12 అవర్స్. అరైవల్ 5 అని చెప్తున్నాడు. రూట్ వచ్చేసి ఇది ముంబై రూట్ అనమాట. నేను అనుకోవటం NH 60 పెట్టినట్టున్నాడు రూటు. డ్రైవ్ స్టార్ట్ చేసేద్దాం. 4:18 అయిపోయింది మొత్తం అంతా సెట్ చేసుకునేసరికి. అందరికి వచ్చినట్టేనా? వైష్ణవి, మ్యాగీ, లీలా, వెళ్దామా? చలో గోవా. ఇప్పుడే సమృద్ధి హైవే ఎక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక 40 కిలోమీటర్స్ అట్లా అయింది. ఇది ముంబై వెళ్ళే రూట్ అనమాట, నాసిక్ టు ముంబై. ఇప్పుడు చీకటిగా ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు సరిగ్గా. ఇదిగోండి టన్నెల్ స్టార్ట్ అయింది ఇక్కడ వైష్ణవి టన్నెల్. ఇట్లా 2-3 టన్నెల్ వస్తాయి ఈ రూట్లో. ఇది కొత్తగా కట్టిన టన్నెల్ ఇది. ఇది ఎంత లాంగ్ టన్నెల్ చూద్దాం. అయిపోయింది మొత్తానికి. ఎన్ని కిలోమీటర్లు? 9 కిలోమీటర్సే వచ్చినట్టుంది. 100 కిలోమీటర్స్ ఇదే సమృద్ధి హైవే మీద వెళ్తాము. తర్వాత ముంబై గోవా హైవే పట్టుకుంటాం. లోనావాలా, పన్వేల్. ఎదురుగా బోర్డు కనపడుతుంది. లోనావాలా స్ట్రైట్, పన్వేల్ స్ట్రైట్. టైం 7:30. ఇంకా 489 కిలోమీటర్స్ వెళ్ళాలి. 9 hours 25 minutes ఇంకా డ్రైవ్ ఉంది. ఎదురుగా సన్ రైజ్ అవుతుంది చూడండి. ఆరెంజ్ కలర్లో ఉంది సన్. మహాద్ గోవా 5:36 ఉంది. ఇడని మరి 470 చూపిస్తున్నాడు. అక్కడేం బోర్డు మీద ఏమో 5:36 అని రాసి ఉంది. ఇక్కడేమో 470 చూపిస్తున్నాడు గూగుల్ మ్యాప్స్లో. హోటల్ షాలిమార్ పార్క్ అని చెప్పేసి NH 66కి పక్కనే ఉంది రోడ్డుకి. టేస్ట్ అయితే బాగానే ఉంది అంటున్నారు. ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పటికి 250 కిలోమీటర్స్ అయింది. 8:54 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 8:50కి అట్లా ఇక్కడికి వచ్చానమాట. రత్నగిరి ఒక 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. రత్నగిరి 100 కిలోమీటర్ 150 అట్లా ఉండొచ్చు రత్నగిరి.
ఇప్పుడు వచ్చేసి మనకి NH 66 మీద ఉన్నాం. NH 66 మీదే వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా గోవా దాకా ఇదే NH 66 ఉంటుంది. రూట్ అయితే చాలా బాగుంది, మంచి సిమెంట్ రోడ్డు. 6 అవర్స్ ఉంది ఇక్కడి నుంచి గోవా మనకి, ఒక 300 కిలోమీటర్స్. 5:30కి రీచ్ అవుతా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:05 అవుతుంది. ఇక్కడ చిన్న ఘాట్ రోడ్ అయితే వచ్చింది. రోడ్ అయితే మెలికలు ఉన్నాయి బాగా. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే బాగుంటుందా? ఒక నిమిషం ఆపు. టన్నెల్ వచ్చింది ఇక్కడ. అయిపోయింది టన్నెల్. ఎంత ఒక 2 కిలోమీటర్స్ ఉందా టన్నెల్? దత్తాలీకో అంట. మరి ఇక్కడైతే జనం అయితే ఎవరు లేరు. అసలు హోటల్ ఓపెన్ ఉందో లేదో తెలియట్లేదు. అదిగో జనం కనపడుతున్నారుగా. ఇదిగో జనం ఉన్నారుగా. ఇక్కడ ఉందా గ్యాప్? पाली रत्नगिरी तो पता है। उसमें पानी है, इधर आगे। अच्छा, रत्नगिरी का ये पाली एरिया होता ये मठ है, मठ। अच्छा, టైం వచ్చేసి ఇప్పుడు 2:25 అవుతుంది. ఇంకా ఇక్కడి నుంచి మనకి గోవా ఎంత ఉంది? 190 కిలోమీటర్స్, 180 కిలోమీటర్స్, 180 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ అని చూపిస్తున్నాడు గూగుల్ మ్యాప్స్లో. ఇప్పుడు 2:25 అయింది కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరేసరికి 3 అవుద్ది. అంటే 6-6:30 కల్లా గోవా వెళ్ళిపోతాము. థాలీ ఆర్డర్ ఇచ్చాము. రేట్లు అయితే బాగా హై లెవెల్లో ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ థాలీ అనిపించింది, అందుకనే థాలీ ఆర్డర్ ఇచ్చేసాము. ఇదిగోండి ఇట్లా అడవిలోకి తీసుకొచ్చాడు. ఇందాక నుంచి హైవే మీద వెళ్ళింది, ఇప్పుడే జస్ట్ ఈ అడవి లాంటి ప్లేస్లోకి ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 17 కిలోమీటర్సే ఉంది. నేచర్ ఆఫ్ ఆరంబోల్ అనమాట మేము బుక్ చేసుకున్న హోటల్. గోవాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. కొంచెం ముందు ఆపే ఒకటి ఉంచాడు. గోవాలోకి అయితే ఎంటర్ అయ్యాము అఫీషియల్గా. ఇప్పటివరకు మహారాష్ట్రలోనే ఉన్నాం, ఇప్పుడు అఫీషియల్గా గోవాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదేదమ్మా మ్యాప్స్? గోవాలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఆరంబోలు మార్కెట్ ఏరియా అంతా.
చూడండి మొత్తం ఫారినర్సే ఉన్నారు ఇక్కడ. ప్రకాష్ హాలిడే ఇన్. ఇది ప్రకాష్ హాలిడే ఇన్. ఇక్కడ రూమ్ తీసేసుకున్నాం. అంటే నేచర్ ఆఫ్ ఆరంబల్ అని చెప్పేసి యాక్చువల్గా మెయిన్ ఓనర్ అనమాట. ఇది అపార్ట్మెంట్ టైపు. ఇదిగోండి, ఇది మాకు గ్రౌండ్ ఫ్లోర్లోనే, అంటే పైకి కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నాము మేము. ఇట్లా ఉంది అపార్ట్మెంటు. దీన్ని అపార్ట్మెంటు అకామిడేషన్ అంటారు. ఇది హాలు. ఇక్కడేమో కిచెన్ ఉంది. ఒకవేళ మనం ఏదైనా వండుకోవాలనుకున్నా కూడా వండుకోవచ్చు. ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఇదొక బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. తర్వాత ఇది ఇంకో బెడ్రూము. ఈ రూమ్కి వచ్చేసి మనకి కిచెన్లో ఇచ్చారు బాత్రూము. ఆ రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది పరిస్థితి. ఇప్పుడే ఆరంబోలి బీచ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. టైం వచ్చేసి 8:27 అయిపోయింది. కాసేపు కూర్చొని వచ్చాము. అంటే బాగా ఈరోజు అలసిపోయి ఉన్నాము, అందుకే ఎక్కువ పెద్ద తిరగలేదనమాట. జస్ట్ ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక జస్ట్ 1 కిలోమీటర్ ఉంది అంతే. వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తిరిగేసి వచ్చాము. ఇంక ఈ రోజుకైతే రెస్ట్ తీసుకొని రేపొద్దున ప్రోగ్రామ్ ఏంటనేది రేపు చూద్దాము. ఈరోజు అయితే బ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.